ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కానీ లేదా ట్రేడింగ్ చేస్తున్నా మనకి మన నేచర్కి, మన టైం అవైలబిలిటీని బట్టి, మన మైండ్ సెట్ని బట్టి మనం ఎలాంటి ట్రేడింగ్ స్టైల్ని చూస్ చేసుకుంటున్నాము అనే విషయము చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి. మనం ట్రేడింగ్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు, సక్సెస్ఫుల్ అవ్వాలి, ప్రాఫిటబుల్ కావాలి అంటే ఖచ్చితంగా మన మైండ్ సెట్కి, మన నేచర్కి సూటబుల్ అయ్యే ట్రేడింగ్ స్టైల్ని చూస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈ వీడియోలో ఎలాంటి ట్రేడింగ్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవాలి, మన టైం అవైలబిలిటీని బట్టి మన మైండ్ సెట్కి సూట్ అయ్యే ట్రేడింగ్ స్టైల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నామండి. సరైన ట్రేడింగ్ స్టైల్ని చూస్ చేసుకోకపోవడం వల్ల మనం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు నష్టాలని చూడడానికే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మన ట్రేడింగ్ స్టైల్ ఏంటో మనం డిసైడ్ చేసుకోగలగాలి. ఈ వీడియోలో మీకు సూటబుల్ అయ్యే ట్రేడింగ్ స్టైల్ ఏదో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్. సో డిఫరెంట్ ట్రేడింగ్ స్టైల్స్ ఏమున్నాయి, లోయర్ టైం ఫ్రేమ్తో ఉన్న ట్రేడింగ్ స్టైల్స్ ఏమున్నాయి అని చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి స్కాల్పింగ్ అండి. సో 1 or 2 minutes చార్ట్స్ని 1 or 2 minutes టైం ఫ్రేమ్తో ట్రేడ్ చేసే వాళ్ళని మనం స్కాల్పర్స్ అంటారండి. సో వీళ్ళు 1 or 2 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ చేస్తూ ఉంటారండి. హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి మనకి ఫ్యూ మినిట్స్, వితిన్ 2-3 minutes 5 minutesలోనే వాళ్ళ ట్రేడ్స్ అనేవి క్లోజ్ చేస్తారు. సో రిస్క్ లెవెల్ వచ్చేసి వెరీ వెరీ హైగా ఉంటుందండి. సో సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రాడే. సో ఇంట్రాడే వచ్చేసి మనకి 2 minutes 3 minutes 5 minutes 15 minutes చార్ట్స్తో వీళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారండి. సో ఫ్యూ మినిట్స్ నుంచి ఒక 15 minutes 20 minutes లేదా 1 hour వరకు కూడా పొజిషన్స్ని హోల్డ్ చేస్తూ వాళ్ళు ట్రేడ్స్ని కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా రిస్క్ లెవెల్ వచ్చేసి వెరీ వెరీ హైగా ఉంటుందండి. నెక్స్ట్ ఈజ్ ఆప్షన్ ట్రేడింగ్ అండి. సో ఈ ఆప్షన్ ట్రేడింగ్లో 2 types, అంటే స్కాల్పింగ్ చేసేవాళ్ళు, ఇంట్రాడే చేసేవాళ్ళు అండ్ ఫ్యూ డేస్ వరకు స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. ఎక్కువగా ఆప్షన్స్లో చేసేవాళ్ళు ఈ స్కాల్పింగ్ కానీ ఇంట్రాడే కానీ చేస్తూ ఉంటారు. వెరీ ఫ్యూ మెంబర్స్ 15 minutes 1 hour టైం ఫ్రేమ్లోకి వచ్చి ఆ చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ 1 or 2 days లేదా 2-3 days హోల్డ్ చేస్తూ వెరీ ఫ్యూ పీపుల్ ఈ ఆప్షన్స్లో స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉన్నారండి. సో ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్ కూడా చాలా చాలా రిస్క్తో కూడుకొని ఉంటుంది. సో ఈ లోయర్ టైం ఫ్రేమ్తో ఉన్న ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయట్లేదండి, ఎందుకంటే ఇవి చాలా చాలా హైలీ రిస్కీ అసెట్స్. సో స్కాల్పింగ్ కావచ్చు, ఇంట్రాడే కావచ్చు, ఆప్షన్స్లో ఇంట్రాడే కావచ్చు లేదా ఆప్షన్స్లో స్కాల్పింగ్ కావచ్చు, హైలీ రిస్కీ ఇన్స్ట్రుమెంట్స్. ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం ట్రేడ్ చేసినట్లయితే ఖచ్చితంగా లాస్ అవ్వడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్స్ అండి. అంటే చాలా తక్కువ టైం ఫ్రేమ్లో, చాలా తక్కువ ఫ్యూ మినిట్స్లోనే మనము ఈ ట్రేడ్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. అండ్ హైలీ లివరేజ్ ఇన్స్ట్రుమెంట్స్. లాస్ వచ్చినప్పుడు కూడా మనకి పెద్ద లాస్, మనం టోటల్ క్యాపిటల్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోయర్ టైం ఫ్రేమ్ ట్రేడింగ్ని నేను ప్రిఫర్ చేయను. మేము మా టీం కూడా ఈ స్కాల్పింగ్ కావచ్చు, ఇంట్రాడే కావచ్చు, ఆప్షన్ ట్రేడింగ్ చేయట్లేదు, మేము సజెస్ట్ చేయమండి. స్టాక్ మార్కెట్లో నష్టపోయే వాళ్ళందరూ కూడా ఎక్కువగా చేసే ట్రేడింగ్ స్టైల్స్ ఏంటంటే ఈ స్కాల్పింగ్, ఇంట్రాడే అండ్ ఆప్షన్ ట్రేడింగే అండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు టైం ఉన్నా, మీరు నేర్చుకున్న ఈ లోయర్ టైం ఫ్రేమ్తో చేసేటువంటి ట్రేడింగ్లో మీరు సక్సెస్ అవ్వలేరు, మీరు ప్రాఫిట్స్ని పొందలేరండి. ఆబ్వియస్గా నష్టాలనే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఎమోషనల్గా చేసేటువంటి ట్రేడింగ్ గేమ్. ఎందుకు వద్దంటున్నాను అనే విషయాల గురించి డీటెయిల్డ్గా ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తానండి. నెక్స్ట్, హయ్యర్ టైం ఫ్రేమ్తో ఉన్నటువంటి ట్రేడింగ్ స్టైల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్ అండి. సో ఈ స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి మనము డైలీ టైం ఫ్రేమ్ లేదా వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి మనకి ఫ్యూ డేస్, అంటే ఒక 3 to 4 days 5 days 10 days వరకు లేదా ఒక 3 to 4 weeks వరకు కూడా మనం హోల్డ్ చేసుకొని సెల్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ రిస్క్ లెవెల్ వచ్చేసి మోడరేట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పొజిషనల్ ట్రేడింగ్ అండి. సో పొజిషనల్ ట్రేడింగ్ మేజర్గా వీక్లీ టైం ఫ్రేమ్, వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని యూజ్ చేసుకొని చేస్తూ ఉంటారండి. కొంతమంది మంత్లీ చార్ట్స్ని కూడా యూజ్ చేసుకొని పొజిషనల్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్తో చేసే వాళ్ళైతే సో 3 to 5 weeks లేదా
ఫ్యూ మంత్స్ వరకు కూడా ఈ పొజిషన్స్ని హోల్డ్ చేస్తూ సెల్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ రిస్క్ లెవెల్ వచ్చేసి లోగా ఉంటుంది. 2 to 3 years 4 years మొమెంటమ్ ఇన్వెస్టింగ్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ మంత్లీ చార్ట్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఫ్యూ ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారండి. సో హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి 1 or 2 or 3 years వరకు ఉంటుంది. సో ఇక్కడ కూడా రిస్క్ లెవెల్ వచ్చేసి లోగా ఉంటుందండి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. సో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కాకుండా ప్యూర్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసే వాళ్ళు ఉంటారండి. వీళ్ళు మంత్లీ చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని తీసుకుంటూ ఉంటారు. సో వీళ్ళ హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి 5 years 10 years 15 years వరకు కూడా ఉంటుందండి. ఇక్కడ రిస్క్ లెవెల్ వచ్చేసి వెరీ వెరీ లోగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా హయ్యర్ టైం ఫ్రేమ్తో ఉన్న ట్రేడింగ్ స్టైల్స్ని మాత్రమే చూస్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ రిస్క్ లెవెల్ అనేది మోడరేట్గా ఉంటుంది లేదా వెరీ లోగా ఉంటుంది. అండ్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళినప్పుడే బిగ్గర్ మూవ్స్ని ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ చేసినప్పుడు ఒక 20% మూవ్ 30% మూవ్ 50% మూవ్ని మనం క్యాప్చర్ చేయడానికి ఉన్న బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్తో చేసేటువంటి ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. లోయర్ టైం ఫ్రేమ్లో మనం ఇంత పెద్ద మూవ్స్ని క్యాప్చర్ చేసుకోలేము. మన నేచర్కి మన మైండ్ సెట్కి సూటబుల్ అయ్యేటువంటి ట్రేడింగ్ స్టైల్ని చూస్ చేసుకోవాలి అంటే ముందుగా మన పర్సనల్ ప్రొఫైల్ని మనం అర్థం చేసుకోవాలి. వ్యూ ఆన్ స్టాక్ మార్కెట్. సో మన వ్యూ ఏంటి స్టాక్ మార్కెట్ మీద? స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించాలి, డబ్బులు ఎర్న్ చేయాలి లేదా ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ చేయడానికి మన వ్యూ ఏ విధంగా ఉంది అనే విషయం అనేది మనకి క్లారిటీ ఉండాలండి. సో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, క్విక్ రిచ్ గేమ్ కాదు. ఈ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో స్టాక్ మార్కెట్ అనేది లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ని క్రియేట్ చేసేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్గా మనం తీసుకోవాలి. సో సెకండ్ వన్ వచ్చేసి మన టైం అవైలబిలిటీ అండి. ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ట్రేడింగ్ చేయడంలో కావచ్చు, మనం టైం స్పెండ్ చేస్తేనే మనం అర్థం చేసుకొని చేయగలుగుతాము. కాబట్టి మనకి డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, మన టైం అవైలబిలిటీ ఎంత ఉంది, మనం ఎంత టైం స్పెసిఫిక్గా ఈ స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ట్రేడింగ్ చేయడానికి అవైలబిలిటీ ఉంది అనే విషయం మనకి ఐడియా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి సూటబుల్ అయ్యే ట్రేడింగ్ స్టైల్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లారిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్. ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేద్దామని స్టాక్ మార్కెట్లోకి వస్తారు, కొద్ది రోజులు ప్రాఫిట్ రాగానే దాన్ని ట్రేడింగ్ లాగా మార్చుకుంటూ ఉంటారు. కొంతమంది ట్రేడింగ్ చేద్దాం అనే ఉద్దేశంతో స్టాక్ మార్కెట్లోకి వస్తారు అండ్ వాళ్ళు లాస్లోకి రాగానే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లోకి మారుతూ ఉంటారండి. కాబట్టి క్లియర్ ఐడియా మనకంటూ మన మైండ్లో క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్కి ఉండాల్సిన సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది, ట్రేడింగ్కి ఉండాల్సిన సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మన క్లారిటీని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా ట్రేడింగ్ చేయాలా అనే క్లారిటీ ఉన్నప్పుడు మనం ఆ రిలేటెడ్ మైండ్ సెట్ని సైకాలజీని డెవలప్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడే మనం మంచి వెల్త్ని క్రియేట్ చేసుకోగలుగుతాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే చాలామంది నష్టపోవడానికి ప్రధానమైన కారణం వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా అనే క్లారిటీ లేకపోవడమే. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ టాలరెన్స్ అండి. స్టాక్ మార్కెట్ అనేది ఒక రిస్కీ అసెట్. ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ లేకుండా మనం రివార్డ్ని పొందలేము. రిస్క్ లేకుండా మనం స్టాక్ మార్కెట్లో వెల్త్ని క్రియేట్ చేయలేము. కాబట్టి లో రిస్క్ ఉన్న హయ్యర్ టైం ఫ్రేమ్తో ఉన్న ట్రేడింగ్ స్టైల్స్ని లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడే మనం ఈ స్టాక్ మార్కెట్లో ప్రాఫిటబుల్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందండి. కాబట్టి రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎంత రిస్క్ని బేర్ చేసి మనం రివార్డ్ని పొందాలనుకుంటున్నాము అనే ఐడియా కూడా మనకి ఉండాలండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి డెసిషన్ మేకింగ్. ఒక ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి అండ్ ఆ ట్రేడ్ నుంచి మళ్ళీ ఎగ్జిట్ తీసుకోవడానికి మనకి డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా రూల్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ని డెవలప్ చేసుకుంటేనే మనం సరైన ట్రేడింగ్ని లేదా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మన పర్సనల్ ప్రొఫైల్ని మనం క్లియర్గా అర్థం చేసుకొని అనాలిసిస్ చేసుకోవడం ద్వారా మనకి సూటబుల్ అయ్యే ట్రేడింగ్ స్టైల్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి హౌ టు చూస్ ట్రేడింగ్ స్టైల్. మనకి సూటబుల్ అయ్యే ట్రేడింగ్ స్టైల్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో కమింగ్ టు ద ఫస్ట్ ప్రొఫైల్ వచ్చేసి స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైతే డైలీ ఒక 1 hour లేదా 1.5 hour టైంని స్పెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో, గా స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి టైం కేటాయించగలుగుతారో వాళ్ళు డైలీ టైం ఫ్రేమ్తో ఉన్న స్వింగ్ ట్రేడింగ్ స్టైల్ని చూస్ చేసుకోవచ్చండి. డైలీ చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు
స్వింగ్ ట్రేడింగ్ స్టైల్ని చూస్ చేసుకొని ట్రేడింగ్ చేయవచ్చండి. నెక్స్ట్ 9 to 5 జాబ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళు కూడా ఎవరైతే డైలీ 1 అవర్ అండ్ 1.5 అవర్ ఎక్స్క్లూజివ్గా స్టాక్ మార్కెట్కి టైం కేటాయించగలుగుతారో సో వాళ్ళు కూడా డైలీ టైం ఫ్రేమ్తో చేసేటువంటి స్వింగ్ ట్రేడింగ్ స్టైల్ని చూస్ చేసుకోవచ్చండి. సో ఈ డిఫరెంట్ స్వింగ్ ట్రేడింగ్ స్టైల్స్ ఏమున్నాయి అనే విషయాన్ని మనం ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి. బిజీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ సో వాళ్ళు డైలీ ఎలాంటి టైంని స్పెండ్ చేయలేరు, అవైలబిలిటీలో లేనప్పుడు వీక్లీ ఒక 2 or 3 అవర్స్ టైం అవైలబిలిటీలో ఉండి ఎక్స్క్లూజివ్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కోసం కావచ్చు లేదా ట్రేడింగ్ నేర్చుకోవడం కోసం కావచ్చు స్పెండ్ చేయగలరు అనే టైం అవైలబిలిటీలో ఉన్న వాళ్ళు వీక్లీ టైం ఫ్రేమ్తో స్వింగ్ ట్రేడింగ్ కానీ లేదా పొజిషనల్ ట్రేడింగ్ కానీ చూస్ చేసుకోవచ్చండి. వీక్లీ చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ లేదా పొజిషనల్ ట్రేడింగ్ ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో, ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అర్థం కాదో లేదా ఎవరైతే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేదా మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. సో దీనికి మంత్లీ చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తూ స్టాక్ మార్కెట్లో మనం మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేదా 2 to 3 years 4 years వరకు హోల్డ్ చేయగలిగేటువంటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని చేసుకోవచ్చండి. ఎవరికైతే ఈ ట్రేడింగ్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అర్థం కాదు, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేసుకుంటాను అనుకునే వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. డైరెక్ట్ ఈక్విటీలో కొంత ఫండమెంటల్ అనాలిసిస్ కొన్ని స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలలో డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లేదా మంత్లీ ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. మన టైం అవైలబిలిటీని బట్టి మన మైండ్ సెట్ని బట్టి మన రిస్క్ లెవెల్ని బట్టి మనం ట్రేడింగ్ స్టైల్ని చూస్ చేసుకోవచ్చు. చాలా మంది 9 to 5 జాబ్ చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు లేదా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే పీపుల్ కావచ్చు, చాలా మంది ఇంట్రాడే ట్రేడింగ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారండి. ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్ ట్రేడింగ్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం వల్ల మీరు ఖచ్చితంగా లాసెస్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ లోయర్ టైం ఫ్రేమ్తో ఉన్న ట్రేడింగ్ అనేది హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అండ్ ఎమోషనల్ గేమ్ అండి. ఎమోషనల్ బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల ఆబ్వియస్గా లాసెస్ని చూడాల్సి వస్తుంది. చాలా మంది పీపుల్ జాబ్ చేస్తూ ఉంటారు, జాబ్లో బిజీగా ఉంటూ చార్ట్స్ చూస్తూ ఇంట్రాడే చేస్తూ ఉంటారు, చార్ట్స్ చూస్తూ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, స్కాల్పింగ్ చేస్తూ ఉంటారు. ఒక్క నిమిషం 1 minute ప్రాఫిట్ కాస్త లాస్గా మారడానికి పాసిబిలిటీ ఉన్న హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ నేచర్కి మీ టైం అవైలబిలిటీకి ఆపోజిట్గా ఉన్న లోయర్ టైం ఫ్రేమ్ ట్రేడింగ్ స్టైల్ని చూస్ చేసుకోకండి. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిఫరెంట్ ట్రేడింగ్ స్టైల్స్ ఏమున్నాయి, లోయర్ టైం ఫ్రేమ్తో ఉన్న ట్రేడింగ్ స్టైల్స్ ఏమున్నాయి, హయ్యర్ టైం ఫ్రేమ్తో ఉన్న ట్రేడింగ్ స్టైల్స్ ఏమున్నాయి, మనం మన నేచరు మన పర్సనల్ ప్రొఫైల్ని అర్థం చేసుకొని మనం ఎలాంటి ట్రేడింగ్ స్టైల్ని చూస్ చేసుకోవాలి, హయ్యర్ టైం ఫ్రేమ్తో ఉన్న స్వింగ్ ట్రేడింగ్ కావచ్చు, పొజిషనల్ ట్రేడింగ్ కావచ్చు లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు చూస్ చేసుకోవాలి. అండ్ ట్రేడింగ్లో లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ని క్రియేట్ చేయాలి, సక్సెస్ఫుల్ కావాలి అంటే ఈ థింగ్స్ని మనం ఫాలో కావాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేశామండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా మాకు కమెంట్ చేయండి. మీ డౌట్స్ని క్వశ్చన్స్ని మేము ఖచ్చితంగా క్లారిఫై చేస్తామండి. సో విత్ దిస్ థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి అండ్ ఫైనల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.